మెదక్ కరీంనగర్లో ట్రయాంగిల్ ఫైట్. కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వేలో వెల్లడి. ఇతర పార్టీల లోకల్ క్యాడర్కు కండువాగా పేలా ప్లాన్. కరీంనగర్కు ప్రవీణ్ రెడ్డి లేదంటే తీన్మార్ మల్లన్న పేర్లు పరిశీలన. మెదక్ కరీంనగర్లో ట్రయాంగిల్ పోటీ ఉంటుందని అనుకుంటున్నాను. మెదక్లో నీలం మధు ముదిరాజు, ఈటల రాజేందర్తో పాటు మెదక్లో రఘునందన్ రావు. ఈ ముగ్గురు మధ్యలో కూడా అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన ముగ్గురు మధ్యలో మరి పోటీ ఉంటుందా అంటే మెదక్ జిల్లాలో నీలం మధు ముదిరాజు, రఘునందన్ రావు కాకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి వ్యక్తిని కూడా ట్రయాంగిల్ పోటీ ఇస్తారా అనేది డౌట్. దాదాపు నీలం మధు ముదిరాజే ఈసారి ఎక్కువగా ఆడ బీసీలను చైతన్యపరిచేటువంటి ప్రయత్నం చేస్తాడు అనేది టాక్ ఉన్నప్పటికీ కూడా ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అదే కాకుండా కరీంనగర్లో కూడా బండి సంజయ్ బీజేపీ నుండి, దాంతోపాటు బోయినపల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ నుండి. ఎందుకంటే బోయినపల్లి వినోద్ కుమార్ అంతకుముందు ఎంపీ, లాస్ట్ టైం ఎంపీగా ఓడిపోయి ఆయన సెంటిమెంట్ సంపాదించుకోగలిగాడు. దాంతోపాటు బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఏం లేదు. ఈయన ఎక్కడ పోతే అక్కడ ఊరుడు, భాగ్యలక్ష్మి టెంపుల్ అనడు, లేదంటే జై శ్రీరామ్ అనడు, కనుదిరి కింద వాడు, లేదంటే వాణి కొట్టిరి, వీని కొట్టిరి, వాని కులమోడు, వీని కులమోడు అని చెప్పేసి కులం, మతం, రాజకీయాలు చేస్తావు తప్ప అభివృద్ధి అనేది సున్నా. కరీంనగర్ అనేది 5 ఏళ్ళ అభివృద్ధికి దోచుకోలేదు, మొత్తం నోచుకోకుండా పోయింది. కాబట్టి ఈరోజు కరీంనగర్ ప్రజలు బీజేపీకి ఓటేసే అవకాశాలు తగ్గిపోయినాయి. మరి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, దాంతోపాటు కాంగ్రెస్ అభ్యర్థిగా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా, ఒకవేళ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కనుక టికెట్ ఇస్తే తప్పకుండా ప్రవీణ్ రెడ్డి కూడా గెలిచిటాడు. అక్కడ హుస్నాబాద్ నియోజకవర్గంలో 2019లోనే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గెలుస్తాడు అనుకున్న క్రమంలో, గెలిచేటువంటి అవకాశాలు ఉన్న క్రమంలో ఆయనకు ఈయన 90% ప్రవీణ్ రెడ్డి గెలుస్తారని చెప్పేసి దాదాపు ఎక్కువ మంది యువకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పొత్తులో భాగంగా ఆ పార్టీని మన కమ్యూనిస్టులకు ఇవ్వడం జరిగింది. కమ్యూనిస్టులకు ఇచ్చిన తర్వాత కమ్యూనిస్టులు చాడ వెంకటరెడ్డి అక్కడ నిలబడితే ఓడిపోయిండు. ప్రవీణ్ రెడ్డి మొత్తానికైతే ఆడ డీలా తీసిండు. తర్వాత 2024 ఎలక్షన్లో 23 ఎలక్షన్లో అయినా కూడా నేను సీటు సంపాదించుకున్నాను ధీమాతో ఆయన పనిచేసిండు. 2023లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుండి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి నిలబడతాను అనుకుంటే కరీంనగర్ వచ్చిన పొన్నం ప్రభాకర్ నిలబడి గెలిచి ఈరోజు ప్రవీణ్ రెడ్డి గెలవాల్సిన స్థానంలో పొన్నం ప్రభాకర్ గెలిచి ఆయన టికెట్ని ఈరోజు ఎంపీగా ఉండాల్సిన టికెట్ని తీసుకొచ్చుకొని ఎమ్మెల్యే గెలిచిండు. మరి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కరీంనగర్ పోతే కరీంనగర్లో గెలిచే అవకాశాలు ఉండయా? ఎందుకనంటే ప్రవీణ్ రెడ్డికి హుస్నాబాద్లోనే తక్కువ క్యాడర్ ఉంటుంది. మరి కరీంనగర్ పోతే కరీంనగర్లో క్యాడర్ ఉండేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి తీన్మార్ మల్లన్న పెడదామని చెప్పేసి అనుకుంటున్నారు. తీన్మార్ మల్లన్న పెడితే రాజకీయం ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే తీన్మార్ మల్లన్న సామాజిక వర్గము, బండి సంజయ్ సామాజిక వర్గం ఒకటే. కాబట్టి వీళ్ళిద్దరిని తిట్టుకునేలాగా ప్రయత్నం చేసేది ఉంటే, వీళ్ళిద్దరి మధ్య పుల్లలు పెడదామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. ఎందుకు తీన్మార్ మల్లన్న క్లియర్గా నాకు తెలిసి అయితే బండి సంజయ్ మీద, ధర్మపురి అరవింద్ మీద నిలబడే అవకాశాలు ఉండవు. ఆయన ఆలోచించి పోటీలో దిగుతాడు. నాకు భువనగిరి టికెట్ కావాలన్నాడు, భువనగిరి టికెట్ ఇవ్వలేదు. మరి కరీంనగర్లో నిలబడడా అనే విషయం పక్కన పెడితే, ఒకవేళ తీన్మార్ మల్లన్న కనుక ఓకే అంటే మాత్రం తప్పకుండా కరీంనగర్లో తీన్మార్ మల్లన్నకు బండి సంజయ్కి మధ్యలో గట్టి పోటీ ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అది అవసరమైతే 500,000 ఓట్లతో కూడా గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. అక్కడ ముగ్గురు మధ్యలో గట్టి పోటీ ఉంటుంది. వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య ప్రకటించిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పార్టీలో చేరిన మరుసటి రోజే టికెట్. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ నెల 9వ తేదీన మరోసారి ఢిల్లీలో మీటింగ్. వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగిన గంటల వ్యవధిలోనే కడియం కావ్య పేరు ఫైనల్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొనే ఈ సమావేశంలో కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంపై చర్చ జరిగినా కూడా నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 9న మరోసారి సిఈసి మీటింగ్ జరగనున్నది. మరి 5వ తేదీన కాంగ్రెస్ లోక్సభ మేనిఫెస్టో కూడా విడుదలగానున్నది. మరి ఏది ఏమైనా కూడా వరంగల్ అభ్యర్థిగా మాత్రం కడియం కావ్య పేరు ప్రకటించడం జరిగింది. మరి కడియం కావ్యకు సంబంధించిన విషయంలో ఆమె బీఆర్ఎస్ పార్టీ టికెట్ సాధించినటువంటి అమ్మాయి. బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ హయాంలో టికెట్ సాధించుకొని మళ్ళీ మాకు వరంగల్ టికెట్ అవసరం లేదు, నేను బయటికి పోతున్నా అని చెప్పేసి ఆమె మొదటిసారి బీఫామ్ వచ్చిన తర్వాత ఆమె పార్టీకి రాజీనామా వేసి నాకు టికెట్ అవసరం లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి పోవడం జరుగుతుంది. కాంగ్రెస్లో పోయిన మరుసటి రోజు ఆమె కండువ కప్పుకున్న తెల్లారే కండువ కప్పిండు రేవంత్ రెడ్డిపై ఢిల్లీలో రాజకీయం చేసి ఆమె టికెట్ కన్ఫర్మ్ చేసింది. నిజానికి కడియం శ్రీహారిని నిలబెడతారా, కడియం కావ్యాన్ని నిలబెడతారా అని చెప్పేసి చాలా మాట్లాడుకున్నప్పటికీ కడియం శ్రీహారికి ఆల్రెడీ ఎమ్మెల్యే పదవి ఉంది. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేకు రాజీనామా చేసి ఆయన కడియం శ్రీహారి ఎంపీగా పోటీ చేస్తే, ఒకవేళ ఎంపీగా ఓడిపోతే అటు ఎమ్మెల్యే పోతుంది, ఇటు ఎంపీ పోతుంది. రెండోది, ఒకవేళ ఎంపీగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ
బై ఎలక్షన్లో కడియం శ్రీ గారి మళ్ళీ ఎమ్మెల్యే నిలబడ్డా లేదంటే కడియం కావ్యం నిలబెట్టినా కూడా ఆ రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదురైతే అటు ఉన్నది పోతే ఉంచుకున్నది పోతే అన్న మాదిరిగా ఈరోజు కడియం శ్రీ గారి ఎమ్మెల్యేనిగా ఉండి రానున్న రోజులు అవసరమైతే ఏదో ఒక మంత్రి పదవి తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కడియం కావ్యాన్ని ఈరోజు వరంగల్ ఎంపీ టికెట్ వచ్చే విధంగా ఆమెను ముందు పెట్టారు. మరి కడియం కావ్యకు సంబంధించిన విషయంలో ఈరోజు ఎంపీ టికెట్ సంపాదించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు కడియం కావ్య కాంగ్రెస్ అభ్యర్థి. అదే బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి అభ్యర్థి ఆర్ఆర్ రమేష్ ఈరోజు బీజేపీ అభ్యర్థి. అదే బీఆర్ఎస్ పార్టీ నుండి మరొక వ్యక్తి కూడా ఈరోజు రాజయ్య అవకాశం ఉంటే రాజయ్య కూడా నిలబడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాం. మొత్తానికైతే వరంగల్ రేసులో ఉన్న ముగ్గురు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులే. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈరోజు తయారు చేసినటువంటి అభ్యర్థులు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి వీళ్ళు ముగ్గురులో ఎవరు గెలిచినా బీఆర్ఎస్లో పోతారా, ఈ పార్టీలలో ఉంటారా ఏంది అనే విషయం పక్కన పెట్టండి.